in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. దేవుని సంకల్పంలో ఉన్న మనుష్యులు తమ జీవిత కాలములో ఏదో ఒక సందర్భాన దేవుని యొక్క మహిమను చూస్తారు. ఏదో ఒక విధంగా దేవుడు వారి కన్నులు తెరవటానికి ప్రయత్నిస్తాడు. ఒక అవకాశాన్నైతే దేవుడు దయచేస్తాడు. ఆ అవకాశం ముందు వారు మంచి విశ్వాసులుగా మారిపోవాలి. దేవుని కొరకు స్థిరమైనటువంటి నిర్ణయాలను వారు తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఇదే అనుభవాన్ని తన జీవిత కాలంలో ఒక పర్యాయం ఎదుర్కొన్నారు. అక్కడితో ఆయన జీవితం మారిపోయింది. అంతకు మునుపు సౌలుగా పిలువబడేవాడు. క్రీస్తు నామమును విశ్వసించిన వారినందరినీ హింసించుటకు, దూషించుటకు అదే ఒక వృత్తిగా కలిగినవాడు. అయితే ఒకానొక సందర్భాన దేవుడు పౌలు యొక్క కనులు తెరిచాడు. తన జీవితం అక్కడ నుండి మారిపోయింది. అక్కడ నుండి అతడు పౌలుగా పిలువబడ్డాడు. దేవుని కొరకైన జీవితాన్ని, దేవుని కొరకైనటువంటి ఆలోచనలను, దేవుని కొరకైనటువంటి క్రియలను కలిగి ఇక చివరి వరకు నమ్మకత్వాన్ని దేవునికి చూపిస్తూ విశ్వాసపరుడుగా జీవించాడు. అనేక మందిని దేవునిలో నిర్మించాడు. పాపాత్ముడుగా ఉన్నటువంటి సౌలు దేవుని బిడ్డగా, పౌలుగా సంఘములను బలపరచుచు దేవుని కొరకు మార్పు చెందినటువంటి ఆ సన్నివేశంలో కొంతమందికి సందేహాలున్నాయి. ఈరోజు ఉత్తరము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆ సందేహాలకు నేను సమాధానమును దేవుని కృపను బట్టి తెలియజేయబోచున్నాను. క్రీస్తునందు ప్రియులైన నా సహోదరి సహోదరులారా, పౌలు గారు దేవుని మార్గములోనికి రావటానికి దేవుడు పౌలు జీవితంలో ఒకానొక సందర్భంలో క్రీస్తు దర్శనమును అనుగ్రహించాడు. యెరూషలేములో అపొస్తలులు దేవుని సేవను జరిగిస్తున్నారు. అనేక ప్రాంతాలకు దేవుని మాటలను, దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేస్తున్నారు. అది ప్రారంభ శతాబ్దపు కాలం. క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల కాలం. అంటే అప్పుడప్పుడే క్రీస్తు సువార్త ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో ఆదిలోనే దేవుని సంఘమునకు అడ్డుపడాలని అపవాది అయినవాడు అనేక మంది తన వారిని తయారు చేసుకుంటున్నాడు. అందులో ముఖ్యంగా యూదులలో ఉన్నవారే ఉన్నారు, ఇశ్రాయేలు వారే ఉన్నారు.
అలాంటి వారిలో ఒకానొక వ్యక్తి సౌలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి. క్రీస్తు నామమును అంగీకరించినటువంటి వారిని అందరినీ బంధించటానికి, వారిని హింసించటానికి, అవసరమైతే వారి చావుకు కూడా సమ్మతించటానికి అధికారమును పొందు నిమిత్తము, పూర్తి అధికారమును చేజిక్కించుకుని నిమిత్తము అతడు ప్రయత్నపడుచుండగా దేవుడు అతనికి క్రీస్తు దర్శనమును అనుగ్రహించాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నప్పుడు, ఆ వ్యక్తి ద్వారా బలమైన కార్యములను జరిగించాలని పరలోకమందున్న తండ్రి ఆశించినప్పుడు, ఆ వ్యక్తిని దేవుడు తన మార్గంలోనికి ఎలా తీసుకొస్తాడు అనే విషయాన్ని చక్కగా మనం నేర్చుకోగలం. మన జీవితాలలో కూడా ఒకానొక సందర్భంలో దేవుడు ఇటువంటి పరిస్థితిని మనకు కలిగిస్తాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచటానికి, ఇక జీవితకాలమంతయు దేవుని కొరకై మనం మన బ్రతుకును ప్రతిష్ఠించుకొని దేవుని సేవలో ముందుకు కొనసాగటానికి దేవుడు ఆయా వ్యక్తులకు ఆయా సందర్భాలలో మంచి అవకాశాలను దయచేస్తాడు. వాటిని మనం చూచినా, వాటిని అనుభవించినా తరువాత మరలా దేవుని మార్గంలో నుండి తొలగిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలా ఉండకూడదు. దేవుడు మనలను తన మార్గములోనికి ఆహ్వానించాడు అంటే ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం ఆ మార్గంలో చివరి వరకు కొనసాగాలి అన్నది పౌలు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో పౌలు గారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దర్శనము యొక్క సందర్భంలో వాక్యములో వ్రాయబడినటువంటి సందర్భాలను చదువుతున్నప్పుడు కొంతమందికి కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఈ సందేహాలు పౌలు గారికి కలిగినటువంటి దర్శనం నిమిత్తం కాదు, పౌలు గారితో పాటుగా ప్రయాణిస్తున్నటువంటి మనుషులున్నారు కదా, వారి నిమిత్తం వచ్చినటువంటి సందేహాలు. అయితే ఈ సందేహాలకు ఈరోజు దేవుని యొక్క సహాయమును బట్టి మనం సమాధానం తెలుసుకుందాం. అసలు ఎందుకు వీరికి సందేహం వచ్చింది, ఎక్కడ వీరికి సందేహం వచ్చింది అనే దానిని పరిశుద్ధ గ్రంథంలో మొదట మనం చూద్దాం. ఈ సందర్భం వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఈ సందర్భాలన్నీ కూడా మనకు అపొస్తలుల కార్యములలోనే కనిపిస్తాయి. ఆ పుస్తకంలోనే మనం వీటిని గ్రహించగలం. మొట్టమొదట అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 7వ వాక్యం. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చక్కగా గమనించగలిగితే అపొస్తలుడైనటువంటి పౌలు గారు మునుపు హింసకుడు, దూషకుడుగా బ్రతుకుతున్నాడు కదా. క్రీస్తు మార్గములో నడుచుచున్న వారిని ఇబ్బంది పెట్టాలని అతడు అధికారము పొందు నిమిత్తం ప్రయత్నం చేస్తున్నాడు కదా. దమస్కుకు పోవు మార్గములో అతడికి కలిగినటువంటి దర్శనం నిమిత్తం వ్రాయబడినటువంటి వాక్య భాగంలో ఈ సందర్భాన్ని మనం చక్కగా ఆలోచన చేయగలిగితే ఈ వాక్యములో మనకు అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటి? అతనితో ప్రయాణము చేస్తున్నటువంటి మనుష్యులు, అతనితో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు, పౌలు గారితో పాటుగా కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. అతనితో ప్రయాణము చేయుచున్నటువంటి మనుష్యులలో వారికి ఒక స్వరము వినిపించింది, కానీ వారు ఎవరిని చూడలేదు. పౌలు గారితో ప్రయాణం చేయుచున్నటువంటి మనుషులకు ఒక స్వరం వినిపించింది, కానీ వారు ఎవరిని చూడలేదు. ఇక్కడ మనకు రాయబడినటువంటి సంగతి ఇది. మరొక సందర్భంలో కూడా ఈ సన్నివేశం రాయబడింది. అక్కడ కూడా ఒక వాక్య భాగం కనిపిస్తుంది. ఆ వాక్య భాగంలో ఏముందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 9వ వాక్యం. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. ఇక్కడ ఈ మాటలను స్వయంగా పౌలు గారే తెలియజేస్తున్నారు.
ఇంతకు మునుపు వాక్య భాగంలో మనం చదివినటువంటి ఆ మాటలను గ్రంథకర్త తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటలను గ్రంథకర్త పౌలు మాట్లాడినటువంటి మాటలను ఉన్నవి ఉన్నట్టుగా రాశారు. అంటే పౌలు గారి మాటలు ఇవి. పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారు? అక్కడ ఉన్నది ఆయనే కదా. పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారు? నాతో పాటు ప్రయాణము చేయుచున్నటువంటి మనుష్యులు నాకు వినబడినటువంటి ఆ స్వరమును వారైతే వినలేదు, కానీ వారు ఆ వెలుగును చూచారు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. నాతో కూడా వచ్చినటువంటి మనుషులు వెలుగును చూచారు, కానీ స్వరమును వినలేదు. ఇప్పుడు ఈ రెండు వాక్యాలను పొడి పొడిగా మీరు ఒకదాని ప్రక్కన ఒకటి పెట్టి ఆలోచన చేస్తే రెండు కాస్త భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే అనిపించింది కొంతమంది బైబిల్ను పైపైన చదువుతున్న వారికి. కనుక వారు బైబిల్లో తప్పులున్నాయేమో అనుకున్నారు. మరలా ఒక్కసారి ఈ రెండు వాక్య భాగాలను ప్రక్కన పెట్టి ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని ప్రక్కన పెట్టి మీరు చదవగలిగితే మొదటి వాక్య భాగంలో పౌలు గారితో పాటు ప్రయాణం చేయుచున్నటువంటి మనుషులు స్వరమును వినిరి గాని ఎవరినీ చూడలేదని వ్రాయబడింది. రెండవ వాక్య భాగంలో వారు వెలుగును చూచిరి గాని ఎవని స్వరము వినలేదని వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటల యొక్క ఆంతర్యమేమిటి? ఇలా వ్రాయబడటంలో ఆంతర్యమేమిటి? మొదటి మాటను గ్రంథకర్త వ్రాశారు, రెండో మాటను పౌలు గారే తెలియజేస్తున్నారు. కానీ రెండు మాటలు పరిశుద్ధాత్మ అనుమతితోనే, పరిశుద్ధాత్మ ఆవేశంతోనే వ్రాయబడ్డాయి. అయితే ఈ రెండు మాటలను, ఈ రెండు వాక్య భాగాలను ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని విశ్లేషణతో ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అన్నప్పుడు మనం వెంటనే చేయవలసినటువంటి మొదటి పని ఏంటి? ఆ వాక్య భాగానికి పైన క్రింద మనం చదువుకోవాలి. అసలు ఆ వాక్య భాగం వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని ఒక్కసారి మరలా మనం చదువుకోవాలి. పొడి పొడిగా రెండు మాటలను తీసుకుని వచ్చి ప్రక్కన పెడితే సరిపోదు. అలా ఇక్కడొక ముక్క అక్కడొక ముక్క కత్తిరించి మనం పెట్టినప్పుడు అది సరైనటువంటి అర్థాన్ని ఇవ్వదు. సందర్భంతో పాటుగా మనం తీసుకుని రావాలి. ఆ సందర్భాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వ్రాయబడిన మాటలను కూడా చక్కగా మనం విశ్లేషించాలి. అప్పుడు మాత్రమే మనకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి వాక్య భాగము వ్రాయబడినటువంటి ఆ సందర్భానికి మనం వెళదాం. అక్కడ గ్రంథకర్త వ్రాసినటువంటి మాటలను చక్కగా మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివాం కదా. ఇప్పుడు ఆ వాక్యానికి పైన క్రింద కూడా చదువుదాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వాక్యం నుండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరిగాని ఎవరినీ చూడక మౌనులై నిలువబడిరి. పౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియూ పుచ్చుకొనకుండెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం పూర్తిగా చదివినప్పుడు మరిన్ని విషయాలు బోధపడుతున్నాయి. ఏమిటా విషయాలు? పౌలు గారితో పాటు ప్రయాణము చేసినటువంటి మనుషులు ఏమి విన్నారు, ఏమి వినలేదు, ఏమి చూచారు, ఏమి చూడలేదు, ఈ విషయాలను ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో 3వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. చక్కగా మీరు ఆలోచించగలిగితే, గ్రహించగలిగితే జరిగినటువంటి ఆ సందర్భాన్ని మీరు ఒక్కసారి చూడండి. అక్కడ దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు?
దేవుడు దర్శనమును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు, అంతకు మునుపు సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా దేవుని సంఘంలో దేవుని కొరకు విశేషమైనటువంటి పరిచర్య చేయబోతున్నవాడు. ఆ వ్యక్తికి దేవుడు దర్శనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ దర్శనము మిగిలిన వారికి సంబంధించినది కాదు. అంటే పౌలు గారితో పాటు ప్రయాణిస్తున్నటువంటి మనుషులకు దేవుడు ఈ దర్శనాన్ని ఇవ్వాలనుకోలేదు. ఆ వ్యక్తులకు వారు మారవలసిన సమయం వచ్చినప్పుడు వారికి దేవుడు ఆయా సందర్భాలలో ఆయన అనుకున్న రీతిగా వారికి దర్శనాన్ని ఇస్తాడు. అది వాక్యము యొక్క ప్రకటన ద్వారా కావచ్చు, ఏదైనా ఒక అద్భుతము జరుగుట ద్వారా కావచ్చు, ఏదైనా ఒక సూచక క్రియను వారు చూచుట ద్వారా కావచ్చు, ఏదైనా సందర్భంలో వారు మార్పు నొందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారిని దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు. అతడికి మాత్రమే దర్శనమును దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రధానమైన వ్యక్తి ఎవరు? పౌలు గారు. దేవుని సంఘాన్ని హింసించడానికి బయలుదేరుతున్న వారెవరు? పౌలు గారు. అతనితో పాటు ప్రయాణం చేయించినటువంటి మరి కొంతమంది మనుషులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ పౌలు గారు గనుక పౌలు గారికి మాత్రమే ఒక స్వరము వినిపించింది. అంటే ఆ స్వరములో ఏ మాటలున్నాయో పౌలు గారికి మాత్రమే వినిపించింది. మిగిలిన వారు స్వరాన్ని విన్నా ఒక శబ్దము వలె విన్నారు తప్ప ఆ స్వరములో ఉన్న మాటలేమిటో వారు గ్రహించలేదు. చక్కగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పౌలు గారితో పాటు ఉన్నటువంటి మిగిలిన మనుష్యులు ఒక స్వరాన్ని విన్నారు. అంటే ఏదో ఒక స్వరము, ఒక గాంభీర్యమైనటువంటి స్వరము. మన మధ్య ఉన్నటువంటి ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తితో మాట్లాడుచున్నదని వారు గ్రహించగలుగుతున్నారు తప్ప ఏమిటా స్వరం అనేది వీరు గ్రహించలేకపోతున్నారు. కనుక వీరు శబ్దం అయితే వింటున్నారు కానీ ఏమిటా శబ్దంలో ఉన్న మాట అది మాత్రం వీరు గ్రహించలేకపోతున్నారు. అలాగే వీరు ఒక వెలుగును, ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగును చూస్తున్నారు తప్ప ఆ వెలుగులో ఉన్న క్రీస్తు స్వరూపాన్ని మాత్రం చూడలేకపోయారు. చూడడానికి వీరికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఎవరిని దర్శించాలనుకున్నాడు? పౌలు గారిని. కనుక పౌలుకు మాత్రమే ఆ స్వరములో ఉన్నటువంటి ఆంతర్యం అర్థమవుతుంది. పౌలుకు మాత్రమే ఎవరు అతనికి దర్శనమును అనుగ్రహించారో అతనిని చూడగలుగుతూ అతనికి మాత్రమే అవకాశం కలిగింది. పౌలు గారితో ప్రయాణం చేయించినటువంటి వారందరూ కూడా, మిగిలిన మనుషులందరూ కూడా వారు ఏమి చూచారు, ఏమి విన్నారు అనగానే వారు ఒక వెలుగును చూచారు, ఒక శబ్దాన్ని విన్నారు. అంతే తప్ప వీరికి ఇంకేమీ తెలియదు. ఈ విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు బోధపడుతున్నాయి. ఒకే మాటను కాకుండా పైన క్రింద ఆ సందర్భాన్ని పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే వ్రాయబడినటువంటి మిగిలిన సందర్భానికి కూడా మనం వెళ్ళాలి కదా. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని మాత్రమే ముందు మనం చదివాం. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చూడండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు పౌలు గారు తన మాటలలో చెబుతున్నటువంటి ఆ సారాంశాన్ని చూడండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడానున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభూ నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. ప్రియులారా, ఈ సందర్భాన్ని కూడా మనం పూర్తిగా ఆలోచించినప్పుడు మనకు విషయం గ్రహింపునకు వస్తుంది.
పౌలు గారితో పాటు ప్రయాణించినటువంటి మనుషులు ఏమి చూచారు, ఏమి విన్నారు అనగానే ఇక్కడ కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. ఏమి చూచారు? వెలుగును చూచారు. ఏమి విన్నారు? ఒక స్వరం విన్నారు. కానీ స్వరంలో ఏముందో వారు తెలుసుకోలేదు. ఎందుకంటే ప్రభువు మాటలాడినది పౌలుతో మాత్రమే, మిగిలిన వారందరితో కాదు. పౌలు గారితో పాటు వచ్చినటువంటి మిగిలిన మనుషులు ఏదో ఒక శబ్దం వారికి వినపడుతున్నట్టుగా వారు అక్కడ మౌనులై నిలిచుండిపోయారు తప్ప, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే మాటలు వారు స్పష్టంగా వినగలుగుతున్నారా? వినగలిగితే వీరు కూడా సమాధానం చెప్పగలిగి ఉండాలి. కానీ వారు ఒక శబ్దం అయితే వస్తుంది తప్ప ఆ శబ్దంలో ఉన్నటువంటి మాటల యొక్క ఆంతర్యమేమిటో తెలియక వారు మౌనులుగా నిలబడిపోయారు. కానీ స్పష్టంగా ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువా నీవెవడవు అని ఎవరు అడగగలుగుతున్నారు? ఆ మధ్యన ఉన్నటువంటి సౌలు అనబడినటువంటి పౌలు అడగగలుగుతున్నాడు. ఆ స్వరము ఎవరికైతే వినబడుచున్నదో వారే సంభాషించగలుగుతున్నారు. మిగిలిన వారందరూ కూడా మౌనంగా నిలబడిపోయారు. వారికంతా అయోమయంగా ఉంది. ఎందుకంటే మాట్లాడుతున్నది వారితో కాదు, దర్శనము వారికి కాదు, కేవలం సౌలు అని పిలువబడుతున్నటువంటి పౌలు గారికి మాత్రమే. నీవు లేచి దమస్కునకు వెళ్ళాలి, అక్కడకు నీవు వెళ్ళిన తర్వాత నీవు చేయవలసినవన్నీ నీకు బోధింపబడతాయి అని సౌలు అని పిలువబడుతున్నటువంటి పౌలు గారికి దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, దర్శనము పౌలు గారికి అయినప్పుడు పౌలు గారితో పాటు ఉన్నటువంటి మనుషులకు ఏమి వినిపిస్తుంది, ఏమి కనిపిస్తుంది? వారు ఒక శబ్దం కలగటం విన్నారు, ఒక వెలుగు వారు చూచారు. అంతే తప్ప ఆ శబ్దంలో ఉన్న స్వరం ఏమిటో వారికి తెలియదు. అందుకే వారు ఏమీ వినలేదు అని రాయబడింది. విన్నారు అంటే ఒక శబ్దాన్ని విన్నారంతే, కానీ శబ్దంలో ఉన్న స్వరం ఏమిటో వారికి తెలియదు. ఒక్కొక్కసారి ఏదో దూరం నుండి ఒక మైక్ శబ్దం మనకు వినిపిస్తుంది అనుకోండి. ఏదో శబ్దం వస్తుంది కానీ ఎవరో మైక్ పెట్టుకున్నారు కానీ మాకు మాటలు సరిగ్గా వినిపించడం లేదు అంటారు. అంటే వినడం అయితే విన్నారు, ఎవరో ఒక మైక్ పెట్టారని మీరు విన్నారు, దూరం నుంచి ఏదో కొన్ని మాటలు కొన్ని పాటలు వస్తున్నాయని మీరు విన్నారు, కానీ స్పష్టంగా మీరు అవి ఏమిటో చెప్పలేరు. ఎందుకంటే మీ చెవికి అవి గ్రహింపులో లేవు, దూరంగా ఉన్నారు కనుక. అదే ఇంటి ప్రక్కనే ఉన్నారనుకోండి, ఆ మైక్ పెట్టినటువంటి ఇంటికి ప్రక్కనే ఉన్నారనుకోండి, స్పష్టంగా వినిపిస్తుంది, స్పష్టంగా వినిపిస్తుంది. ప్రియులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఎంతో స్పష్టంగా బోధపడుతున్నాయి. పైపైన ఆలోచిస్తే పరస్పర భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ దేవుని మాటలను చక్కగా ఆలోచించినప్పుడు దేవుడు మనకు వాటిని బోధపరుచుచున్నాడు. బైబిల్లో తప్పులు ఉన్నాయనుకుని పుస్తకాలు సైతం రాసేశారు. ఎంత కష్టపడ్డారు చూడండి. ఈ విషయాలు అర్థం కాక పుస్తకాలు సైతం రాసేశారు. అంటే పుస్తకం రాయాలంటే వారికి కష్టమే కదా. తప్పుడు పుస్తకాలు రాసేశారు. పుస్తకాలు తప్పుడుగా వ్రాయాలన్నా సరే వారి కష్టాన్ని అందులో వెచ్చించాలి కదా. ఎందుకు అంత కష్టం? దేవుని వాక్యాన్ని విశ్లేషిస్తే, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది. కానీ కష్టపడి పాతాళానికి పోతున్నారు. లోకమందు కష్టపడి ఆయాసపడి వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ కాస్త శ్రమ దేవుని కొరకు నీవు అనుభవిస్తే పరలోకానికి వెళతావు. ఈ సరైన విధానం ఈరోజు మనుషులకు తెలియటం లేదు. దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు. అపొస్తలుల కార్యములలో 26వ అధ్యాయములో 9వ వాక్యం నుండి కూడా మనం చదవగలిగితే ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. 3వ పర్యాయం ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అక్కడ కూడా పౌలు గారు ఆయన మాటల్లో తెలియజేసినటువంటి సందర్భమే మనకు కనిపిస్తుంది. అయితే అక్కడ పౌలు గారితో పాటు వచ్చినటువంటి మనుషుల యొక్క ప్రస్తావన ఉండదు కనుక ఇప్పుడు మనకు అది అప్రస్తుతం. కనుక మనం చూచినటువంటి ఈ 2 సందర్భాలలో పౌలు గారితో పాటు ప్రయాణం చేసినటువంటి మనుష్యులు ఏమి చూచారు, ఏమి విన్నారు అనగానే వారు ఒక వెలుగును చూచారు, వారు ఒక శబ్దాన్ని విన్నారు. వెలుగును స్పష్టంగా వారు చూడలేదు గనక, ఆ దర్శనము వారికి కలగలేదు గనక వారి కళ్ళకు ఏమవ్వలేదు. వారు స్పష్టంగానే చూడగలుగుతున్నారు, కానీ సౌలు గారికి ఏం కనిపించడం లేదు. అంటే అప్పుడు సౌలుగా పిలువబడుతున్నటువంటి పౌలు గారికి ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే దర్శనం ఆయనకు కదా, దర్శనాన్ని ఆయన చూచాడు కదా, కనుక ఆయనకు ఏమి కనిపించడం లేదు.
ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా అంతా చూచారనుకోండి, వీరు కూడా కంటికి ఏమీ కనిపించకూడదు. కానీ వీరు స్పష్టంగా చూస్తున్నారు. కళ్ళు కనిపించని పౌలనబడిన ఆ సౌలును వారు చేయి పట్టుకుని దమస్కునకు నడిపించారు. అందు నిమిత్తం ఉన్నారన్నమాట వారు. పౌలు గారితో పాటు చుట్టూ ఆ మనుషులు ఎందుకున్నారు? దర్శనం కలిగిన తర్వాత అతడికి ఏమీ కనిపించదు కనుక అతడిని చెయ్యి పట్టుకుని నడిపించటానికి దమస్కునకు తీసుకుని రావటం నిమిత్తం దేవుడు వారిని అక్కడ వినియోగించాడు. ప్రియులారా, ఈ విషయాలను చక్కగా మీరు నేర్చుకున్నారు, సమాధానాన్ని గ్రహించారు. ప్రశ్నలు వేసిన వారికి కూడా చక్కగా ఈ సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. మీ మనోనేత్రములు తెరుచుకుంటే పరిశుద్ధ గ్రంథంలో అన్ని పవిత్రమైన మాటలే, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించే మాటలే. కనుక దేవుని యొక్క ఆశ్రయమును పొంది దేవుని చిత్తమును నెరవేర్చుకోరి మీ బ్రతుకులలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి అవకాశమును చక్కగా మీరు వినియోగించుకొని పౌలు గారి వలె ఒక మంచి దేవుని సైనికునిగా, దేవుని సేవకునిగా జీవితాంతము బ్రతకాలని ఈ పాఠ్యాంశము ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ దేవుని వాక్యమును, ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్నతండ్రి అయిన దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన సమాధానముతో కూడిన ఈ వాక్యమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీరు దయచేసినటువంటి ప్రతి సందర్భమందు ప్రతి సమాధానమును చక్కగా మేము నేర్చుకున్న వారమై, మా హృదయములలో మీ వాక్యమును స్థిరపరుచుకున్న వారమై, విశ్వాసమందు ముందుకు కొనసాగిపోయే భాగ్యమును మాకు దయచేయండి. మా జీవిత కాలములో ప్రతి దినము, ప్రతి క్షణము మీరు మా పట్ల చేయుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి మేలు నిమిత్తము మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ, మీ చిత్తానికి లోబడి మీ ఆజ్ఞలను అనుసరిస్తూ క్రీస్తు మార్గములో నిత్యత్వమందు తండ్రి మేము ఫలవంతమైన జీవితాలు కలిగిన వారముగా కనిపించు నిమిత్తం సహాయము చేసి మమ్మల్ని దీవించమని కోరుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.